వాళ్ళ అవునమ్మా ఇది మళ్ళీ చెప్పండి. చెప్పండి, మళ్ళీ చెప్పండి. రెండవ ధాతు. చా ప్లస్ యుక్కు ప్లస్ నిచ్. ఛాయి, ఛాయే, ఛాయయ, ఛాయయతి, ఛాయయతే. ఇలాగే మిగిలినవన్నీ. ఏ మిగిలినవి 7 ధాతువులలో నెక్స్ట్ సా చెప్పమంటారా? సా, యుక్, నిచ్, సాయి, సాయే, సాయయ, సాయయతి, సాయయతే. మొత్తం. ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా చెప్తారా తొందరగా? హ్వా, హ్వా, ఇక్, నిచ్, హ్వాయి, హ్వాయే, హ్వాయయ, హ్వాయయతి, హ్వాయయతే. వ్యా. ఇంకెవరన్నా? వ్యా, ఇక్, నిచ్చి, వ్యాయి, వ్యాయే, వ్యాయయ, వ్యాయయతి, వ్యాయయతే. వే ఎవరు చెప్తున్నారు? వేరే వాళ్ళకి ఇద్దాం. వే. 3, 2, 1. ఇందిరా గారు లేరేమో. ఉన్నారా? ఇందిరా గారు ఉన్నారా? ఓకే. సుబ్బలక్ష్మి గారు. మేడం ఇది ఏజంత ధాతువు కదా కాబట్టి ఏ అనేది. మరి అప్పుడు మనకేమో అర్తి, హ్రీ, వ్లీ, రీ, క్నూయి, క్ష్మాయి, పుంగ్నవ్, క్ష్మా, యాతాం, పుంగ్నవ్ అనే దాని ద్వారా ఫస్ట్ దానికి వే అన్నదానికి పుక్కు ఆగమం వచ్చి ఆపండి. ఇక్కడైతే ఏంటిది? ఇది ఏజంత ధాతు అని మీరే చెప్పిండ్రు. దాన్ని ఏం ఎలా మార్చాలి? ధాతువు ఆకారంగా మార్చాలి కదా. ఎలా మార్చాలి చెప్పండి మరి. అది వా అవుతుంది. వా అని చేస్తాము. అదే ఫస్ట్ అది వా ఎలా వచ్చింది? అక్కడ ఆతాం అని కూడా ఇచ్చారు కదా. క్ష్మాయి, ఆతాం అన్నది కూడా ఉంది కదా. ఆకారాంత ధాతువుకి ఇచ్చారు. ఇది ఏజంత ధాతువు. అదే ఏజంత ధాతుని ఫస్ట్ ఆకారంగా మార్చండి అమ్మా. ఆదేచ ఉపదేశే శితి. ఓకే అదా. ఓకే ఓకే ఆ సూత్రం చెప్తారేమనుకున్నా. ఓకే మీరే చెప్పలేదు, నేనే చెప్పేసాను. అదే ఓకే. ఆదేచ ఉపదేశే అశితి. అక్కడ అశిత్ అంటేనేమో నిచి అక్కడ మనకి అర్ధధాతుక ప్రత్యయము. ఇక్కడ ఈ సూత్రంలో అశిత్ కాబట్టి ఈ సూత్రం ఉపయోగిస్తున్నాము. ఉపదేశే ఆదేశ ఉపదేశే అశిత్. దాని ప్రకారం ఇక్కడ అశితి సప్తమిలో చెప్పాలి. ఓకే అశితి. ఈ సూత్ర ప్రకారం ఈ ఏజంత ధాతువుకి వృద్ధి జరుగుతుంది. వృద్ధి జరగదమ్మా, ఆకారాంతం వస్తుంది. ఆకారాంతం వస్తుంది. ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు వే తర్వాత ఆగండి. ఇచ్చేంటి ఈ ఏ వర్ణం తర్వాత ఏముంది? ఇది అచ్చి వర్ణ ఉంది కాబట్టి ఇప్పుడు ఈ ఏజంత ధాతువు ఏమైతుందమ్మా? ఆకారం అవుతుంది అని చెప్పారా వాళ్ళు అందులో? అంటే ఆదేశం ఏమొచ్చింది అక్కడ? ఆకారం వచ్చింది. సో ఇప్పుడు వా అయిందనమాట. సో ఇప్పుడు ఇది ఏమైంది? ఆకారాంత ధాతువు అయింది. కాబట్టి ఇంకేం రావాలి? ఇప్పుడు మీకు డైరెక్ట్ ఆకారాంత ధాతువు అయినప్పుడు ఇంతకటి వరకు అమ్మ అన్ని చెప్పారు ధాతువులు, అవునా? మరి ఏం చేస్తున్నారు మీరందరూ? ఓకే. వా ప్లస్ యుక్ ప్లస్ నిచ్చి యుక్ వచ్చింది. ఎందుకని? ఇప్పుడు ఆ సూత్రం ఏం చెప్పింది? ఎందుకంటే ఆకారాంత ధాతువు అయిపోయింది కాబట్టి యుక్ అనే సూత్రంతో యుక్ని తీసుకుని వస్తాం. యుక్ ధాతువు తర్వాతే ఎందుకు వస్తుంది అంటే కిత్ కాబట్టి, ఆద్యంతో టకితో అన్న దాని ప్రకారం కిత్ కాబట్టి ధాతువుకి పరంగా వస్తుంది. సో ఇప్పుడు మనకి వా ప్లస్ యుక్ ప్లస్ నిచ్ వాయి, తర్వాత వాయే, వాయయ, వాయయతి. ఇది ఒకవేళ ఉభయపది అయితే వాయయతే కూడా వస్తుంది రూపం. లేదంటే ఆత్మనేపది అయితే ఏమొస్తుంది? ఓన్లీ వాయయతే. ఓన్లీ పరస్మైపది అయితే వాయయతి అంతే. ఉత్తమం. సో పా ధాతువు ఎవరు చెప్తున్నారు? 3, 2, 1. ఓకే అనంత్ గారు
అనంత్ చెప్పండి. గారు. ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏదో విలంబ చేయడం అని ఉంది కదా. మరి కవిత గారు అమెరికాలో తెలుగు టీచర్ ఆయనకి ఎలాగా అలా కట్ అయిపోతుంది మీది వాయిస్. అవును. అనంత్ గారు మీరు ఇది చెప్పండి, పార్హాలు చెప్పండి ఇంకా యుక్తో ఇలాగా. పారక్షణ కదండి. ఆ? పారక్షణేవా ఏమన్నారు? పారక్షణేవా పారక్షణే. పానే కూడా కవిత కావాలి. పానే పారక్షణే. చెప్పండి. ఇక్కడ రెండు పా- ఏదైనా తీసుకోవచ్చమ్మా, పాత్ర ఒకటే తీసుకోవాలా? ఏదన్నా తీసుకోవచ్చు. ఇక్కడ ఎనీవే మనకి చురాది గనంది కాదు అది కదా, ఓకే. ఏదన్నా తీసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇప్పుడు పాధాతు కూడా ఆకారాంత యుక్తి వస్తుంది ధాతువు కాబట్టి ఒకటే ఉంది, చురాది గణంలో జ్యా ఒకటే ఉందని చెప్పుకున్నాం కదా. అవునవును, సో పా అనేది ఎక్కడి నుంచి వచ్చింది? వేరే గణాల నుంచి. వేరే గణం. గణాలలో అవును. ఏదన్నా తీసుకోవచ్చు ఇంకా కదా. అవును, ఆకారాంత ధాతువు ఉంటే చాలు. కానీ ఏదన్నా తీసుకోవచ్చు కానీ వేరే గణం అని చెప్పొచ్చు కానీ దాని అర్థం చెప్పేటప్పుడు తేడా వస్తుంది. అంతే, రక్షణ చెప్పాలా, తాగుతున్నాడు అనేది చెప్పాలా అనేది అంతే. వారి అభిప్రాయం మీద ఆధారపడి ఉంటుంది. ఆధారపడి ఉంటుంది. చెప్పండి అనంత్ గారు. అమ్మాయి చెప్పనా నేను? చెప్పండి. ముని గారు చెప్పండి. పా 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 ప్లస్ యుక్ ప్లస్ నిచ్. ఇక్కడ పా ప్లస్ నిచ్ అని చెప్పాలి. సెకండ్ స్టెప్ లో పా ప్లస్ యుక్ ప్లస్ నిచ్. ఓకే. ఫస్ట్ స్టెప్ లా పా ప్లస్ నిచ్ అవునా? పా ప్లస్ నిచ్. నిచ్ ఉండడం వల్ల యుక్ వచ్చింది అవునా? ఆకారాంత ధాతువు ఉన్నది, నిచ్ పరంగా ఉంది కాబట్టి పా ప్లస్ నిచ్. తర్వాత పా ప్లస్ యుక్ ప్లస్ నిచ్. ఎందుకంటే ఆకారం దాంతో పరంగా నిత్యం ఉంది కాబట్టి యుక్ వచ్చింది. అది అంతే అంతే. పా ప్లస్ నిచ్. తర్వాత ఇది చెప్పండి. యుక్ నిచ్. తర్వాత యుక్ నిచ్. పాయి. అరే ఇది చెప్పండి, వారు చెప్తున్నది మీరు చెప్పండి. ఆ తర్వాత పా ప్లస్ నిచ్ మొదటమ్మా. తర్వాత పా ప్లస్ యుక్ ప్లస్ నిచ్. తర్వాత పాయి. తర్వాత పాయే. తర్వాత పాయయ. చెప్పకుండా పాయయతే. కరెక్ట్. ఇది లేట్ గా వస్తుంది మనకి సౌండ్. అదే లేట్ గా వస్తుంది. ఓకే, ఇప్పుడు అర్థమైనయా? ఇవన్నీ కూడా మనం చెప్పుకున్న కొన్ని నియమాలు, ఇంకా కంప్లీట్ గా అవ్వలేదు. ఓకేనా? ఈ 9-10 నియమాలలోనే మనం ఉన్నాము. ఇంకా అకారాంత ధాతువుల్లోనే ఉన్నాం, మనం అకారాంతంలోనే ఉన్నాము, ఇంకా ఆకి రాలేదు. కానీ మీకు నియమాలన్నీ తెలిసాయా లేదా? సో ఇప్పుడు అజంత ధాతువులకు ఏమవుతుంది నిత్యపరంగా ఉంటే, హలంత ధాతువులకు ఏమవుతుంది నిత్యపరంలో ఉంటే? చెప్పండి. హలంతం అయితే ఏమైంది? 6-7లో కనిపిస్తుంది మీకు. 6-7 తీసి చూడండి. అజంతం అయితే ఆకారం వస్తుంది. అజంతం అయితే ఆకారం. అజంత ధాతువులకి నిత్యపరంగా ఉంటే ఏం చెప్పాము? చివరి వర్ణానికి వృద్ధి జరుగుతుందని చెప్పారు. సూపర్. చివరి వర్ణ ఆగండి, వారు వినండి. అది మళ్ళీ చెప్పండి. అజంత ధాతువులకు నిత్య పరంలో ఉంటే అచోనితి ఈ సూత్ర ప్రకారం చివరి వర్ణానికి వృద్ధి జరుగుతుంది. హలంతం అయితే అలంతంకు నిత్య పరంలో ఉంటే ఆ హ్రస్వ ఆకారానికి ఉపదాలో ఉన్న హ్రస్వాకారానికి వృద్ధి జరుగుతుంది. ఉపధాభూతమైనటువంటి ఆకారానికి ఏమైతుంది? వృద్ధి జరుగుతుంది. అత్ర ఉపదాయాః అనే సూత్రంతో. అది అర్థమైందా? అక్కడ చివరి అక్షరాన్ని జరుగుతుంది, ఇక్కడ ఉపదాలో ఉన్న ఆకారానికి వృద్ధి జరుగుతుంది. అంతేనామా? అవునండి, అంతే. ఆ సూత్రం ఏంటి, ఈ సూత్రం ఏంటి? పైనది అచోనితి. అచోయిణితి. ఇది అత ఉపదాయాః. అంతే. సూపర్. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు మన కొత్త ధాతువులు రాసుకుందామా? ఓకే, రాయండి. సో ఏంటి ఇప్పుడు మనకి? పార కర్మ సమాప్తౌ
అయ్యో అయిపోయింది ఇప్పుడు 62 62 63 అవునండి 62 63 అయింది ఇప్పుడు 63 ఇప్పుడు 63. 63వది అంతే. నాకు సౌండ్ తగ్గిపోయింది, వినిపించట్లేదు. మీ అందరికీ అట్లానే ఉందా? నాకు మాత్రం మాకు మీకు మాత్రమే బాగుందమ్మా, మీరు స్పెషల్. పెంచుకోండి, మీరు పెంచుకోండి. అంటే మళ్ళీ ఆఫ్ చేసేస్తానైతే. అది అట్లానే చేయండి. 63 ధాతువు పార కర్మ సమాప్తౌ అంటే ఏంటి? కర్మ అయిపోయింది అని చెప్తున్నాం, అవునా? పని చేసే పని అనేది అయిపోయింది. మనము పాఠం నేర్చుకుంటున్నాం, పాఠం అయిపోయింది, అప్పుడు ఎలా చెప్తాం మనము? పార సమాప్తం. ఉభయపది కాబట్టి పార ఏమొస్తుంది? కర్మ పారి సమాప్తం. పారే పారి పారే పారి పారయ పారయతి పారయతే. పారయతి పారయతే. సో ఏం చెప్తారు మీరు ఇప్పుడు? ఉభయపది ఇది. నా పని అయిపోతున్నది అన్నప్పుడు పారయతి, అవునా? అయిపోయింది అని చెప్పడానికి అపారయత. అపారయత అపారయత్, అవునా? అపారయత్. అపారయత్. అపారయత అంటేనేమో పరస్మైపదిలో వస్తుందమ్మా. అంతే అండి. అపారయత అంటేనేమో ఆత్మనేపది. సూపర్. ఓకే, ఇప్పుడు నా చదువుకునే పని అయిపోయింది అని చెప్పాలంటే మీరు ఏమంటారు? మమ కార్యం సమాప్తం అని చెప్పకుండా ఏం చెప్తారు? అపారయత్ లేదా అపారయత. పఠనకార కార్యం అపారయత్. మమ పఠన కార్యం అపారయత్. అయిపోయింది. మమ గృహ కార్యం అపి అపారయత. ఉత్తమం. సో అట్లాగనమాట, ఓకేనా? పార్ కర్ణ అంటే ఏంటిది? ఆ పని కంప్లీట్ గా అయిపోవడం అనమాట. కర్ణ అనేది హిందీ లాగా వినపడుతుంది. పార్ కర్ణ అంటే దాటి వెళ్ళడం అమ్మా. అవునండి, దాటి వెళ్ళడం అయిపోయింది. సో అది వస్తుంది, ఇది వస్తుంది అనమాట. కార్యము సంపూర్ణం అయిపోవడం, పూర్ణంగా కంప్లీట్ అవ్వడం. ఓకే, పార్ కర్ణ అంటే ఇప్పుడు మనం ఒక కాంపిటీషన్ జరుగుతుంది, ఉస్మే మై పార్ హో గయి అంటే నేను కంప్లీట్ చేసేసాను, అయిపోయింది అది. అది హిందీలో చెప్తున్నారు మీరు, అంతే కదా? అంతే. హిందీలో ఇక్కడ తీర తీర కర్మ సమాప్తౌ. రెండు. సో ఇప్పుడు ఎలా చెప్తాము? ఇప్పుడు ఇందాక ఏం చెప్పారంటే పార తీర కర్మ సమాప్తయోహో. యోహు కాదు, యోహో. సమాప్తయోహో. ఇది ఎలా ఉందో అలాగే విసర్గ చెప్పాలి అన్నాను కదా. సమాప్తయోహో యోహు అనద్దు కదా. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ తవ్వు వచ్చింది. తవ్వు వచ్చింది అంటే ఏమై ఉంటది అక్కడ? రెండు ఏకవచనం ఇది. సప్తమి ఏకవచనము. అది కర్మ సమాప్తి. కర్మ సమాప్తి అనేది ప్రాతిపదిక. తీకి తవ్. ఓకే, తీ ఉంటే మీ ఉంటే మౌ. రీ ఉంటే రౌ. హీ ఉంటే గీ ఉంటే గౌ. గీ ఉంటే గౌ. గీ ఉంటే అర్థమైతుందా? ఇవేంటి మనం చెప్పుకున్నవి అన్ని కూడా సప్తమి ఏకవచనంలో ఇలా ఉంటుంది. ఇకారాంతము, అవునా? ఇకారాంత శబ్దాలకు ఏమొస్తుంది? చివరిగా ఔ వస్తుంది. అర్థమైనా? మునిగారు, నేను ఒకటి అడుగుతున్నా, సప్తమి ఏకవచనం చెప్పండి. ఊ ఉంటే ఏమవుతుంది? వెరీ గుడ్. తప్పోయింది. రైటే. ముఖ్యమైనది రైటే. గురు అంటే గురవు చెప్పుకుంటున్నాం అంతే కదా, అవే కరెక్టే. సో ఇకారానికి ఏంటిది? ఇకారానికి కూడా అక్కడ లింగాలు తేడా, అంతే. సో ఇక్కడ మనకి చెప్పుకున్నది ఏంటిది? ఏ లింగం ఇది? సప్తమి ఏకవచనం అమ్మ. లింగం, మనం చెప్పిన లింగం. ఇప్పుడు ఈ ఇకారానికి అవు చెప్పుకున్నాము. ఏ లింగం? పుంలింగం.
ఇకారానికి అమ్మ ఉకారానికి ఏమొచ్చింది ఇప్పుడు? అవే అవు అవు ఓకే, సరే అయిపోయింది. రాసేసుకున్నారా? ఇకారానికి ఒకారానికి ఒకటే అవ్వు వస్తుందండి. ఓకే ఓకే. అది నాకు తెలియలేదు కానీ సరే అట్లే వచ్చేసింది. వద్దొద్దు, ఇప్పుడు అంతే ఇకారం ఒకటి చెప్పుకోండి చాలు. ఇకారము పుంలింగము ఇకారం, అంతే చాలు. అంతే అంతే. ఆ, తీరంటే ఇప్పుడు ఏం రాసుకోవాలి మంది తెలుగు అర్థం? కర్మ సమాప్తమా? చెప్పండి. ఇకార ఉకారాలకి ఏం చెప్పుకుంటాము? అవర్ణం వస్తుంది అనమాట. ఇప్పుడు ఏమన్నారు? అవు తీర, పార. పార తీరకి ఏం చెప్తారు? కర్మ కర్మ సమాప్తి సమాప్తియోహో. తీ కాదు, త. సమాప్త యోహో. యోహో కర్మ సమాప్తయోహో. పార తీర. ఇక్కడ నంబర్స్ ఏం రాస్తారు? 63, 64 కర్మ రాసుకోవాలి. 63 పార 64 తీర. 63, 64 రాసుకొని పార తీర కర్మ సమాప్త యోహో. అర్థమవుతుందా? ఓకే. అమ్మ యోహో వచ్చింది కాబట్టి ఇక్కడ రెండు శబ్దాలు ఉన్నాయని తెలుసుకోవాలా? అంతే అండి. అంతే. ఓకే. ద్వివచనం వచ్చింది కదా మరి. సో ఏం రాస్తారు? పని అయిపోవడం కదా, పని పూర్తిగా అయిపోవడము, పని పూర్తిగా అవ్వడం, ఏదైనా పని. ఓకే, పని పూర్తి కావడం. ఓకేనా? ఓకే. ఏం పని చేస్తున్నామో ఆ పని పూర్తిగా అవ్వడం అనమాట. చదువుకుంటున్నారు, చదువుకోవడం అయిపోయింది. అంటే డిగ్రీ గ్రాడ్యుయేషన్ అయిపోయినారు. సో అప్పుడు ఏమైపోయింది? పని ఇప్పుడు అయిపోయింది. భోజనం అనేది కూడా ఒక పనే కదమ్మా, భోజనం ఏంటంటే చేయటం. భోజనం చేయడం అయిపోయింది. కరెక్ట్. అవును. అహం, అహం వచ్చింది ఏం అక్కడ. చెప్పాలి? మమ భోజనం, మమ భోజనం, మమ అంటే మమ భోజనం, అపారయత్. నా యొక్క భోజనం, అపారయత్, అపారయత్ లేదంటే అపారయత. సో ఇప్పుడు చూడండి, మీరు మమ అంతే. అన్నారు, అది సంబంధించింది మీకే అయినా కూడా మమ అన్నారు, అహం అనలేదు. కాబట్టి ఇప్పుడు ఏం తీసుకోవాలి మనము? ఏమన్నాను? అహం, నువ్వు నేను తప్ప మిగతాదంతా ఏంటిది? ప్రథమ. మిగతా అంతా ఇది ఇది కదా, ప్రథమ పురుష. సో నువ్వు నేను కాదు, ఇది మమ అనేది ఏంటిది? నువ్వు నేనా? మధ్యమ పురుష. కాదా? నా క్వశ్చన్ ఆన్సర్ నువ్వు నేనా? కాదు. నేను అన్నాను ఇక్కడ. నేను అనేది నువ్వు కాదు కాదు, నా నా అన్నాను ఇక్కడ. ఏమన్నాను ఇక్కడ? మమ అంటే ఏంటి? నా. ఓకే, నా అనేది నువ్వు నేనులో ఉందా? లేదు. కాబట్టి ఇది ఎక్కడ వస్తుంది ఇప్పుడు? ప్రథమ పురుష. ప్రథమ పురుష. అర్థమవుతుందా? సో ఇప్పుడు మేము, ఇది ఎక్కడ వస్తుంది? మేము కాదు, ఉత్తమ పురుష కదా, మేము అనేది ఉత్తమ పురుష కదమ్మా. నేనులో వచ్చేస్తుంది అది మేము అనేది. అర్థమైందా? సో అంటే నువ్వుకి సంబంధించిన 3, నేనుకి సంబంధించిన 3. నేను, మేమిద్దరం, మేమందరం. నువ్వేంటిది? నువ్వు, మీరిద్దరు, మీరందరూ. నువ్వు, మీ ఇద్దరు, మీరు అందరు. ఈ 6 తప్ప, 6 తప్ప అది ఏదొచ్చినా కూడా నాతో. ఇదేంటండి? నాతో ఇది కూడా ప్రథమ పురుష అవుతుంది. అంతే. సో ఇప్పుడు నీచే, ఇది మాత్రం ప్రథమ పురుషనే. ప్రథమ పురుషనే, నువ్వు కాదు కదా అది. నీచే. తర్వాత అతడు, అతడి యందు. ఇక్కడ డౌట్ లేదు, అతడు వచ్చిందంటే ఆటోమేటిక్ గా అది ప్రథమ పురుష. సో నా అతడు గాని వలన, ఆమె గాని నా ప్రథమ వలన. పురుషనే. అర్థమైందా ఇప్పుడు? మనకి క్రియ ఎలా వస్తుంది అనేది టక్కన చెప్పేయచ్చు. అవునా? నువ్వు నేను కాదు, మా వలన అన్నప్పుడు అంతే కదా. అంతే, ఏదైనా కూడా అంతే. ఓకేనా? ఓకే. సో మనకి ఒక వాక్యం చెప్పండి కవిత గారు, నాకు నెట్ కట్ అయింది అది. చెప్పండి. ఇప్పుడు మన శోభనాద్రి గారు మీరు వాక్యం చెప్పారు కదా, అదే మళ్ళీ చెప్పండి. ఏది? నెట్ కట్ మమ అయింది. భోజనం అపారయత్.
మమ భోజనం అన్నారు. సో మమ భోజనం అన్నారు కాబట్టి దానికి ఏం రావాలి? ప్రథమనే రావాలి కదండి. అవునా? అవును. అపారయత్, అతీరయత్, లేదంటే అతీరయత. అవునా? అంటే నా భోజన కార్యం అనేది, ఆ పని అనేది అయిపోయింది. నేను ఏదైతే భోజనం చేస్తున్నానో ఆ పని అయిపోయింది, అయిపోయింది. కంప్లీట్ అయిపోయింది. ఓకే. అపారయత్. అమ్మా ఇక్కడ ఇంకొకటి వస్తుంది అనుకుంటా, ఇది ఏంటంటే 2 రోజుల క్రితం అయిపోయింది అన్నప్పుడు లంగ్ చెప్పాలని, ఇప్పుడే అంతే. జస్ట్ కంప్లీటెడ్ అయితే అవునండి. అవన్నీ లుంగు చెప్పాలి. లుంగు అద్యతన చెప్పాలి. భూతకం లుంగు. సో ప్రస్తుతం ఇందులో ఉందాము, ఇంకా అవి మనకి ఇంకా చెప్పలేదు కాబట్టి తర్వాత కదా. ఓకే ఓకే. సో ఇప్పుడు మనకి ఇప్పుడే అయిపోయింది అనుకోండి, ఇప్పుడు లుంగ్ రావాలి అని తెలిస్తే చాలు. ఓకే. అరూపం అలాగే. కోసం ఇప్పుడు వద్దు. కొన్ని కదా? రోజులు లుంగులకారంలోనే వాక్యాలు చేద్దాం కవిత గారు, అయితే అలవాటు చేద్దాం. అవుతుంది మాకు. అవును అవును. సో ఇప్పుడు మనకి లుంగులో మీకు ఒక్క రూపం వస్తే దాన్ని బట్టి ఇంకన్నీ చెప్పేయచ్చు మీరు కదా. అంతే అమ్మా, అంతే ఆ. అంతే. ఇది చెప్పండి నాకు, లుంగులో గ్లై చెప్పండి. లుంగులోను అవి చేంజ్ అవుతా ఉంటాయి అన్నమాట. సో కాబట్టి కష్టంగా ఉంటుంది. అదే ఒక రోజు లుంగు మీరు చెప్పి, లుంగులో రేపు ఇంకా మనం చెప్పుకుందాం. ప్రతిరోజు క్లాస్ లో లుంగులకారంలో వాక్యాలే రేపు వాడదాం. రేపు చెప్పుకుందాం లుంగ్ అయితే. రేపు చెప్పుకుందాం. మళ్ళీ Hmm. మళ్ళీ నెక్స్ట్ నేను 4 రోజుల్లో వెళ్ళిపోతాను కాబట్టి రేపు చెప్పుకుందాం. ఇది రూపాలన్నీ రాశారా? ఏం రాశారు ఈరోజు? పారా అనే దానికి ఏం రాశారు? లట్ నిన్న రాశారు. ఈరోజు లోట్ రాస్తారా? లోట్ అయిపోయింది కదా? లంగ్ రాయండి ఈరోజు. విధిలింగు రాద్దామా? విధిలింగు రాయక చాలా ఫీలింగ్ రాయండి. సరే రాయండి. ఇప్పుడు పారా, పారా అనేది ఏం కావాలండి? పారయ్య, ఆ, పారయ్య, అమ్మా పారయేత్ పారయేత్. దేవుడా, సరే అకారాంతం ఓ ఉంది. ఇవ పార పార విధిలింగ్ రావాలమ్మా. పారి ఆగండి, మీరు ఎవ్వరు ఏది చెప్పొద్దు, వినండి. నా ప్రశ్న ఏంటి? అకారాంతము. అకారాంతమా? అకారాంత పతో ధాతు. లోపహ చేస్తే ఆ. పార్ అవుతుంది ఫస్ట్. అమ్మయ్యా. ఓకే. అది. తర్వాత నిచ్చు తీసుకొస్తాం, పారి. అప్పుడు పారి. నిచ్చి వచ్చినప్పుడే అది నిచ్చి కాదు, నిచ్చు వచ్చినప్పుడే పారి, మనం ఈకారాన్ని కలిపితే పారి అయింది. అది నిచ్చి ఉండడం వల్లనే పార్ అయ్యింది అది. పారి. నెక్స్ట్ పారయ్య, గుణం చేస్తాము. పారయ్య పారి ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? గుణము సార్వధాతుక అర్థధాతుక యోహతో గుణం చేస్తాం. పారే. 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 ఇప్పుడు ఏకారానికి శపు ప్రత్యయం ఆకారం చేస్తే పారయ్య. యా మొత్తం పూర్తిగా చెప్పున్నారుగా, పారయ్య. ఇక్కడి నుంచి ఏంటి? తిప్ప, అది ఉభయ పద లేకపోతే ఆత్మనే పద లేకపోతే పరస్మయ పద చూసుకుని ఆ ప్రత్యయాన్ని తీసుకురా. పారయతి పారయతే. సో ఇప్పుడు మనకి తిప్పు తీసుకొస్తున్నాం కాబట్టి ఏమొస్తుంది? పారయతి లేదా పారయతే. ఇప్పుడు విధిలింగది నాకు తెలియదు. విధిలింగుకి వెళ్ళాలి కదా మనం. లెట్ చెప్పుకున్నాం, ఫస్ట్ లెట్ రూపం చెప్పుకున్నాం. లట్ అవసరం లేదు. ఇప్పుడు పారయ్య వరకు వచ్చింది. ఇప్పుడు చెప్పండి ఇంకా. ఇది పారయ్య అనే ధాతు వచ్చింది. ఓకే. సో ఇప్పుడు తిప్పు ప్రత్యయం. ఓకే. తిప్పు పరస్మై పది చేస్తున్నాం కాబట్టి తిప్పు. ఆగండి. సో పరస్మై పది కాబట్టి తిప్పు. అవునా? అవునా కదా? సో విధిలింగ్ కాబట్టి విధిలింగుకి పరస్మై పది ఏం ఆగమం వస్తుంది? పుష్ప గారు, పుష్ప గారు ఉన్నారా? ఉన్నానండి. చెప్పండి, మీకు తెలుసు ఇది. యాసిడ్ సూపర్ అండి. చూడండి నా కాన్ఫిడెన్స్ ఎలా ఉందో. యాసెట్. అది యాసెట్ నుంచి ఏమొచ్చిందండి? మిగిలింది ఏంటి యాసెట్లో? ఈ ఆదేశం ఎప్పుడు వస్తుంది? పూర్వంలో ఏముండాలి? ఆకారాంతం. ఏంటి? అకారాంతం. సారీ, అకారాంత ధాతు ఉండాలి. అవునా? అజంతం కాదు, అకారాంతం కదా. ఇక్కడ పారయ్య అన్నప్పుడు అకారాంతం ఉంది కదా. ఉంది. పారయ్యలో అకారం ఉంది కదండి. సో కాబట్టి మనకి ఇయ్య ఆదేశం వచ్చేసింది. తిప్పు ఉంది. తిప్పులో ఏం కావాలి? తకారం కనిపిస్తుంది. పుష్ప గారు,
ఓకే, ఆగండి ఆగండి. ఏం ఆగమం వస్తుంది ఇక్కడ? సుట్టు ఏరుహు సుట్టు సుట్టు. సూపర్. సుట్ట సుట్టు. సుట్టు ఎవరి ఏరుహు సుట్టు చెప్పింది? తితో సుట్టు తితోహో సుట్టు తితోహో. ఓకే, అది ఓకేనా. సో ఇప్పుడు సుట్టు తితోహో వచ్చేసింది, అది లోపం అయిపోయింది. ఎందుకు? సకారం ఎలా లోపించింది అందులో? లింగ సలో సలోపోనంత్యస్య. యస్య నమస్కారం. లింగ స్వలోపానంతస్య అంతే అమ్మా. అనంతస్య ఆ, అంత్యస్య ఓకే. స్వలోపాన్. ఇప్పుడు ఆగండి, ఇంకా అంత్యస్య. పుష్ప మన గారు అనంత పెట్టుకోవాలనుకున్నాం కదా. చెప్తున్నాను మేడం. ఆగండి ఆగండి, మీ అందరు ఆగండి ఒక్క నిమిషం. పుష్ప గారు, మనకి ఏమొచ్చింది ప్రత్యయం? ఈ య. ఈ య తర్వాత తి, అవునా? తి. ఇప్పుడు అవును. చెప్పండి, ఎవరో చెప్పారు కదా, ఇతశ్చ. ఇతశ్చ ఇతశ్చ వచ్చేసి ఏమైపోయింది? త్ అయిపోయింది. ఇకార లోపమైంది. ఇకార లోపం. తర్వాత లోపం. ఇప్పుడు ఈ యుత్తులో ఏమైపోతుంది? ఎకారం లోపం అవుతుంది. ఎలాగా? యోర్వలి సూపర్. సో మిగిలింది ఏంటి? ఇత్. ఇత్తి ఇప్పుడు తిప్పు ప్రత్యయం అంటే విధిలింగులో తిప్పు ప్రత్యయం ఏంటిది? ఇత్. ఇత్తి ఇత్. ఓకే. సో ఇత్ ఉంది కాబట్టి ఇక్కడ ఫస్ట్ లో ఏముంది? పారయలో ఆ ఉంది. ఆ ఈ. అవును. ఆ ఉంది, ఈ ఉంది, ఏ అవుతుంది. పారయే. ఏది పార ఏత అవుతుంది. అంతే. వారికి ఛాన్స్ ఇస్తలేరు కదా. సూపర్ అండి. అంటే మీకు మా అందరికీ కూడా వచ్చిందని తెలియాలి కదా. ఆవిడ ఒక్కరికే మీకు వచ్చిన నమ్మకం లేదు, మాకు కూడా వచ్చిందని చెప్పి వాళ్ళందరూ చెప్పేస్తున్నారు, చెప్పేస్తారు. ఒక్కొక్కరు టకటక చెప్పేస్తున్నారు. అప్పుడు ఆవిడ పుష్ప గారు కాకుండా అందరి మీద కూడా మీకు నమ్మకం వచ్చేస్తుంది. అంతే అమ్మా. అది. నా మీద అలా ఏం పార, కాదు, నేను పార్, చెప్పట్లేదు పారి, అయితే. పారే, పారయ, పారయే, పారయేత్. పారయేత్ ఇదేంటిది? ఇది పరస్మైపది చెప్పేసిండ్రు. ఇంకా ఆత్మనేపది ఎవరు చెప్తున్నారు? 3, 2, చెప్పాలా 1. చెప్పాలా ఓకే, చెప్పాలా? ఇందిరా గారు. ఇందిరా గారు. పార పార, పార్, పారి, పారే. అంతేకాదు. అవన్నీ ఇది ఒకటే. ఇప్పుడు చెప్పు. పారయ వచ్చింది. ఇప్పుడు మనకి ఉమ్. తా అక్కడికి ప్రత్యయం చెప్పాలి. అది చెప్తే ఏంటి? చాలు. తా, పారయత. ఆగండి పారేతాం ఆగండి. తెలుసుకోవాలి. అరే తా వచ్చింది కదా, మీకు ఇంకేం తెలిసింది? ఇప్పుడు విధిలింగ అంటే ఏం రావాలి అక్కడ? తొందరగా పుష్ప గారు. సీయుట్. రావాలి. సీయుట్ రావాలి. సీయుట్. యా వస్తుందమ్మా. ఆ యాసిడ్ పరస్మైపది సీయుట్ రావాలి. సీయుట్ రావాలి. తర్వాత తా ఉంది కాబట్టి తాతాం. ఇతస్యతో ఇకారం కాదు, లోపం తాకి జరిగి ఇతస్య తాకి ఆగమం ఏంటి? తాకి సియుట్ సిట్టు సిట్టు సుట్టు. ఆగమం. సిట్టు సుట్ట. తితోహో. సుట్టు తితోహో. ఈ సుట్టు పోయింది కదా. సియుట్లో అవును. ఏమైంది? ఈ య. ఏమైంది ఇక్కడ? ఈ య. ఈలో యకారం కూడా మనకి దాని వల్ల పోయింది. ఇది మన లోపో వేరు వెలితో పోతే ఈయే మిగిలింది. ఈత. ఈత 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 మిగిలింది. ఈత వస్తుంది. సో ఇప్పుడు ఈత నుంచి ఏమైపోయింది అది? పార పారయేత ఏత అయింది. పారయేత. ఈత. అర్థమైందా? ఎవరో ఒకరు మొత్తం కన్ఫ్యూజన్ లేకుండా చెప్పాలమ్మా. పారయేత ఎలా వచ్చింది, పారయేత ఎలా వచ్చింది చెప్పాలి. ఎవరు చెప్తున్నారు? సుబ్బలక్ష్మి గారు చెప్పండి. ఇందిరా గారు చెప్తారు. ఓకే. ఓకే, అందరు కూడా ఇందిరా గారి దగ్గరికి వచ్చిండ్రా? ఓకే, చెప్పండి ఇందిరా గారు చెప్పండి. పార, పార, పార్. క్వశ్చన్ విన్నారా మీరు? ఇది ఒక రెండు ఎలా వచ్చింది, ఏత ఎలా వచ్చింది, అంతే మీ ప్రశ్న. అంతే. ఏమండి మళ్ళీ ఒకసారి అడగండి. ఒకసారి చెప్పండి ఒకసారి శోభనాద్రి గారు. శోభనాద్రి గారు ఒకసారి అడగండి. కొత్త ధాతువు అది పారయ వచ్చింది కదా, అక్కడి నుంచి పరస్మైపదిలో ఎలా తయారవుతుంది, ఆత్మనేపదిలో ఎలా తయారవుతుంది అది చెప్తే చాలు. పారయ, విధిలింగులో విధిలింగులో పారయ నుండి ఇప్పుడు పరస్మైపదిలో యాసిట్ వస్తుంది కదండి. యాసిట్ ఫస్ట్ మీరు ఏం చేస్తారు? తిప్పు ప్రత్యయం తీసుకొస్తారు. ఏం చేస్తారు? నేను పరస్మైపది చేస్తున్నా అని చెప్పి తిప్పు ప్రత్యయం తీసుకురండి. చెప్పండి. తిప్పు తీసుకొచ్చిన ఎందుకు ఎందుకు నేను చెప్పలే మీరు. నేను పరస్మైపది చేస్తున్నాను. నేను పరస్మైపది చేస్తున్నాను చెప్పకూడదు, పరస్మైపది వివక్షాయాం అని చెప్పాలమ్మా. కాబట్టి తిప్పు తీసుకొచ్చిన. అదే సూపర్. పారయ
పారే తిప్పు పక్కన పెట్టండి, ఇక తిప్పుతో చేయండి అంతా విధిలింగ్. తిప్పుకు విధిలింగ ముందు ప్రత్యయం యాసుట్టు వస్తుంది. అది తిప్పు తెచ్చారు కాబట్టి యాసిడ్ యాసిడ్. వస్తుంది. 10 కాబట్టి యాసిడ్. యాసిడ్ యాసిడ్లో ఇంకొకటి కూడా చెప్పేసి రెండు కలిపి చెప్పేసేయండి. ఆ యాసిడ్ సుట్టు కూడా వస్తుంది. సుట్టు మొత్తం లోపం అయిపోతుంది. యాసిడ్లో సకారం లోపం అవుతుంది. టకారం హలంత్యంతో పోతుంది, సకారం లోపం అవుతుంది, యా ఉంటది. ఉకారం ఏం చేస్తారు? తిప్పులో ఈకారం. ఉచ్చారణార్థం ఉకారం కూడా పోతుంది. ఓకే, నెక్స్ట్. యా 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 ఉంది. ఉచ్చారణార్థమా ఉపదేశ అజననాసికిత? అది పైన అది ఉంటేనేమో సో కాబట్టి అక్కడ మరి ఉంటే ఇందులో అదే, యాసిడ్ లేకపోతే ఉచ్చారణార్థం. అది లేకపోతే ఉచ్చారణార్థం అది కదా. లేకపోతే ఉచ్చారణార్థం, అది ఉంటే ఉపదేశ అజరనాసిక ఇత్ అయిపోతుంది. ఇత్. ఉత్తమం, సూపర్. ఒక యా మిగిలింది ఇప్పుడు అక్కడ. యా ఉంది. యా యా ఉంది. ఈ యా స్థానంలో ఇయ్యి రావాలంటే ఎందుకు రావాలి? ఏముంటే రావాలి? ఏ సూత్రంతో వస్తుంది? అంగంలో అతో అంతే, సూపర్. అతో అతో ఏయ అంటే ఇప్పుడు అతో అంటున్నారు. అతో అంటే ఏంటి మరి? అజంత అకారాంతం. అకారాంతము. అకారాంతం ఉండాలి. ఉంటే అంగం. దానికి ఇయ్యి పెట్టుకోవాలి. అకారాంతం ఎక్కడ అంటే ఉండాలి? అదంతా అంగమా? అంగంలో అకారం ఉండాలి, అప్పుడు ఇయ్యి వస్తది యా స్థానంలో. ఓకే. టీ ఉంది కాబట్టి, తా ఉంది కాబట్టి ఇక్కడ ఇయ్యిలో యకార లోపం అవుతుంది. తాలేదు, ఈ ఎక్కడ ఉంది? తా ఎక్కడ ఉంది? తిప్పు ఉంది. మీరు ఇంకా తిప్పున్నది కదా, చేయలేదు. తిప్పును మొత్తం చేయాలి కదా. తిప్పులో తకారం ఉంది కాబట్టి ఇక్కడ లోపం అవుతుంది యకారం. ఫస్ట్ ఇది తిప్పుని అనుబంధ complete లోపాలు చేయండి. చేయండి. దీంట్లో తిప్పులో అనుబంధ లోపాలు చేస్తే తిప్పులో ఇకారం ఇతశ్చ అనేస్తూ పకారం హలంత్యంతో పోతుంది. ఓకే. తీలో ఇకారం ఇతశ్చ అనే సూత్రంతో పోతుంది. నితశ్చని ఎందుకు పట్టుకొచ్చారు? నితశ్చని ఎందుకు విధిలింగు కదా, విధిలింగు కదా కాబట్టి గిత్తులకారం కాబట్టి గిత్తులకారం కాబట్టి ఏం చెప్పాలి? విధిలింగని కాదు, గిత్తులకారం కాబట్టి. గిత్తులకారం ఎట్లా వచ్చింది? విధిలింగ్. విధిలింగ్ అప్పుడు అలా. ఓకే, ఇకార లోపమైంది, తూ ఉంది. తు అనేది వల్ ప్రత్యాహార వర్ణం కాబట్టి దానికి ముందున్న యకార వకారాలు లోపం అవుతాయి. మన కండిషన్ లో ఏముంది? యకారం ఉంది కాబట్టి చెప్పండి. మీరు ఇప్పుడు సూత్రం చెప్పారు కానీ ఇక్కడ కండిషన్ గురించి చెప్పలేదు. ఇంకా మీరు అది చెప్పాలి, వివరించాలి కదా. సో సూత్రం ఏం చెప్పింది? యకారం ఉంది కదండి, లోపం అని చెప్పారు. అట్లా కాదు, వల్ ప్రత్యాహారం ఇది యకార వకారాలకి లోపం అవుతుంది అని చెప్పారు. అది సూత్రం చెప్పిన విషయాన్ని మీరు చెప్పారు. ఇక్కడ మన కండిషన్ మనకు యకారం ఉంది కాబట్టి యకారాన్ని లోపం చేస్తుంది. అది అంతే. ఇప్పుడు చివరి మిగిలింది ఇత్. ఇప్పుడు ఇత్తుని ఇక్కడ పారయ ఇత్ అయితే ఏమైతే యాలో అకారం ఉంది కాబట్టి, ఇత్తులో ఇకారం ఉంది కాబట్టి ఆద్గుణ అనే సూత్రంతో ఏకారం అవుతుంది. పారయేత్. వెరీ గుడ్. ఒకటి వచ్చింది. రెండవది చెప్పండి. ఇప్పుడు ప్రత్యయం తీసుకోవాలి. ఫస్ట్ ఏం తీసుకోవాలి? అట్లా కదమ్మా, పారయ నుంచి వెళ్ళకండి మీరు. ఫస్ట్ తిప్పు ప్రత్యయం తీసుకురండి. తింగ్ ప్రత్యయం. ఇది అది ఆత్మనేపది కాబట్టి తా పెట్టుకుంటాము. తా అదేంటో చెప్పాలి. తింగ్ ప్రత్యయము తా ఆత్మనేపది. తింగ్ ప్రత్యయము తా ఆత్మనేపదిలో. ఆత్మనేపది ప్రత్యయం తా. తర్వాత దానికి ఏమొస్తుంది? ఆగమం. విధిలింగ్ చేస్తున్నారు మీరు. విధిలింగ్ కాబట్టి దానికి అది టిత్ కాదు కాబట్టి తా అలాగనే ఉంటది. సరే, ప్రత్యయం అది అయిపోయింది. ఇంకా ఆగిపోవద్దు బండి. ఆత్మనేపది కాబట్టి ఆత్మనేపది కాబట్టి చెప్పండి. చెప్పండి. తితోహోతో సుట్టు వస్తుంది. సుట్టు లోపం జరుగుతుంది. అది కాదు, మన ఇంకా ముందర పుష్ప గారు వారు చెప్పారు. అందరం మాట్లాడేసరికి అది వినిపించలేదు. మళ్ళీ చెప్పండి. సరే.
ఓకే, ఇప్పుడు మనము ఆత్మనేపది కాబట్టి సియుట్ అండి. అది సియుట్ లో టకారం హలంత్యంతో పోతుంది. సకారము లింగ సలోపోనంత్యస్య అనే సూత్రంతో సకార అంతిమంలో లేని సకారం లోపం అవుతుంది. ఈ ఉంటది. ఆగండి ఒక్క నిమిషం ఆగండి, మంచిగా చెప్పండి. ఇప్పుడు సియుట్ అన్నారు, సియుట్ ఏంటిది అది అసలు? ఆగమము. ఎందుకు వచ్చింది? విధిలింగ ప్రత్యయము. విధిలింగ అనేది ప్రత్యయమా? విధిలింగ ప్రత్యయం అండి. విధిలింగ ప్రత్యయము సియుట్. ఆత్మనేపదిలో అది అలా చెప్పాలి. చెప్పాలా? ఆగమంగా వచ్చింది సియుట్ అన్నట్టు ఆత్మనేపదిలో. తర్వాత ఇక్కడ తాగనిపిస్తుంది. తాగనిపిస్తుంది. ఇప్పుడు సియుట్ లో టకారం హలంత్యంతో తీసినాము. యాలో ఉన్న ఉచ్చారణార్థం పోయింది. సకారము లింగ సలోపోనంత్యస్య అనే సూత్రంతో పోయి ఈయు ఉంది. ఇక్కడ మీరు పాయింట్ చెప్తలేరు. ఇక్కడ తాగనిపిస్తుంది అని చెప్పాను నేను మీకు. ఇది టిత్ లకారం కాదు కాబట్టి ఇది తా అలాగనే ఉంటుంది. అట్లా కదా ఆగమమ్మ. ఆగమం ఏంటిది? అది సుట్టు తితోహో. సుట్టు తితోహోతోని సుట్టు అంటే మీరు చెప్పారు కదా, నేను మళ్ళీ దాన్ని రిపీట్ చేయలేదు. ఏది చెప్పలేదు? ఏం చెప్పలేదు నేను కదా. ఇప్పుడు తన పుష్ప గారా ఎవరో చెప్తే మీరు చెప్పారు కదా అని నేను చెప్పాలి. సకారం ఉంది కాబట్టి సుట్టు తితోహో అనే సూత్రంతోని అల్ప ప్రాణము తకారం గాని మహాప్రాణము తకారం గాని ఉన్న సుట్టు పెట్టుకుంటుంది. ఆగమం వస్తుంది. సుట్టుకు అనుబంధ లోపం చేస్తే ఆ సుట్టు మొత్తం పోతుంది. లుక్ అవుతుంది. సుట్టు లుక్ అవుతుంది. సూపర్ గా గుర్తు పెట్టుకున్నారు. ఓకే, సుట్టు లుక్ అవుతుంది. అప్పుడు ఈ సియుట్ కి అనుబంధ లోపం చేస్తే ఈయు మిగిలింది. ఈయు పరంలో తకారం ఉంది కాబట్టి ఈయులో యకారం అనేది లోపోవ్యోర్వలి అనే సూత్రంతోని యకార వకార లోపం అవుతాయి. మనకున్నది ఇక్కడ యకారం కాబట్టి యకారాన్ని లోపం చేస్తాం. సూపర్ అండి, అలాగే చెప్పగలగాలి. ఓకేనా? అప్పుడు నేను ఫుల్ సాటిస్ఫై. అది ఈత వచ్చింది ఇప్పుడు కదండి. ఈత వచ్చింది అంటే మీరు మీకు ఎవరైనా అడిగితే చెప్పగలిగితే ఇట్లా ఓ మై గుడ్నెస్ అని అనేలాగా రావాలన్నమాట మీకు. అది ఈత వచ్చింది. ఈత ఉంది, అంగంలో అకారం ఉంది కాబట్టి ఆ ఈ ఏ అవుతుంది. ఏత అయింది. పార ఏత. ఏ సూత్రంతో ఏ అయిందండి? ఏ సూత్రంతో? ఆద్గుణః. అది కూడా చెప్పారు అనుకోండి. మై గుడ్నెస్. అదే సమయం అభూత్ గాని ఇలాగా పుష్ప గారు గాని ఇందిరా గారు గాని ఈ ఒక్కరొక్కరే కాదు, ఇందులో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ విధంగా రావాలి. అంతే, ప్రతి ఒక్కరికి ఇది రావాలి. అమ్మ వారి పరిశ్రమ 3 సంవత్సరాలు. లేదు అట్లాగా అట్లా ఉండదు. సో మీరందరూ కూడా వింటున్నారు. సో మీ అందరికి అదేంటి మన శాంతి పాఠం తొందరగా 1 సెకండ్ ఉన్నట్టు. ఓం సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు అందరికీ. ధన్యవాదాలు.